సౌమ్య, పర్వాలేదే. వీడియో చూసి చేసినా బాగానే చేశావు. ఇలాగే పనులు చేస్తూ ఉండు. కొంతకాలానికి నువ్వే దారిలో పడతావమ్మా. శరణ్య, సౌమ్యతోనే స్పెషల్ పాయసం చేయించావు. ఏదో సర్ప్రైజ్ అన్నావు. ఇంతకీ ఏంటమ్మాది? ఆ సర్ప్రైజ్ ఏంటంటే సౌమ్యకి ప్రమోషన్ వచ్చింది. ఇదేం ట్విస్ట్? ప్రమోషన్? అవును సౌమ్య, నీ సేవలను మెచ్చి నీకు ప్రమోషన్ ఇస్తూ హెడ్ ఆఫీస్ నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. కాకపోతే నిన్ను చెన్నైకి ట్రాన్స్ఫర్ చేశారు. వాట్? చెన్నైకి ట్రాన్స్ఫర్ చేశారా? అవును సౌమ్య, నీ సేవలు ఇంకా హైదరాబాద్కి చాలని లగేజ్ సర్దుకుని చెన్నై బస్ ఎక్కి నీ టాలెంట్ని చూపించుకోమని మెయిల్ కూడా చేశారు. సౌమ్య, కంగ్రాచులేషన్స్. నిజంగా నీ టాలెంట్ కి తగిన గుర్తింపుని రిసీవ్ చేసుకున్నావు సౌమ్య. గ్రేట్. సౌమ్య, కంగ్రాచులేషన్స్. ఆ రోజు నువ్వు చేసిన హెల్ప్ మూలంగా మా దర్శన్ సేవ్ అయ్యాడు. ఆ పుణ్యమేనమ్మా ఇవాళ్ల నీకు ఈ ప్రమోషన్ తీసుకొచ్చింది. అత్తయ్య గారు కరెక్ట్ గా చెప్పారు. ఆ రోజు సౌమ్య చేసిన దానికి ప్రతిఫలమే ఇవాళ ఇలా రిటర్న్ గిఫ్ట్ గా రిసీవ్ చేసుకుంటుంది. అంతేగా, పాపమైనా పుణ్యమైనా ఏది చేస్తే అదేగా తిరిగొస్తుంది.